రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులను అరికట్టాలని మాలల వ్యవస్థాపక అధ్యక్షుడు మూలే కేశవులు అన్నారు. సూర్యాపేట జిల్లాలో కులాంతర వివాహం చేసుకున్న బంటి ఆయన కుటుంబ సభ్యులపై ఆధిపత్య కులాలు దాడి చేయడం హేయమైన చర్య అని తెలిపారు. దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని, ప్రత్యేక కోర్టు ద్వారా 90 రోజుల జైలు జీవితం విధించాలని డిమాండ్ చేశారు. ఈ దాడిని ఖండించిన మూల కేశవులతో మా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. అన్ని జిల్లా కేంద్రంలో కూడా దళిత వర్గాలు ఆరోపణ చేస్తున్నాయి. ప్రస్తుతం కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి సూర్యాపేటలో జరిగినటువంటి దళిత పైన ప్రేమ వివాహం చేసుకున్నారు, కులాంతర వివాహం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి దళితుల పైన దాడి చేయడం జరిగిందని చెప్పేసి దళిత వర్గాలు అయితే అంటున్నాయి. ప్రస్తుతం మన దగ్గర కొంతమంది దళిత వర్గాల నేతలు ఉన్నారు, మాట్లాడడం అనేది. చెప్పండి, ఏంటి విషయం? నా పేరు మూల కేశవులు, మాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. సూర్యాపేట జిల్లాలో దళిత కులానికి చెందినటువంటి బీసీ మహిళ భార్గవి, మాల కులానికి చెందినటువంటి మాలబంటి కృష్ణను 3 ఏళ్ల క్రితం వాళ్ళు ప్రేమించుకొని పెళ్లి వరకు వచ్చింది. అయితే అమ్మాయి కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించడంతో కారణం ఏంటంటే అబ్బాయి మాల కులం, వాళ్ళు తక్కువ కులం, మనం ఎక్కువ కులం, తక్కువ కులం అని పెళ్లి చేసుకుంటే మన ఇజ్జత్ ఉండదు, మన పరువు ఉండదు సమాజంలో అని చెప్పి అమ్మాయిని బలవంతంగా వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఎంగేజ్మెంట్ కుదించారు. ఆ ఎంగేజ్మెంట్ జరిగితే మా ప్రేమ వ్యవహారం విఫలమవుతుంది, మేము కలిసి ఉండలేము అని చెప్పి ప్రేమించినటువంటి మాల బంటి కృష్ణను ఫోన్ చేసి అతను కలిసి మా అమ్మ వాళ్ళు మన పెళ్లికి నిరాకరిస్తున్నారు, మా కుటుంబ సభ్యులు నిరాకరిస్తున్నారు, మనం పోయి ఎక్కడ పోయి పెళ్లి చేస్తున్నామని చెప్పి అమ్మాయి అతనితో మాట్లాడగా తక్షణమే వాళ్ళు పోయి ఆగస్టు 7వ తారీఖున వాళ్ళు కులాంతర వివాహం చేసుకున్నారు. ఆ కులాంతర వివాహం చేసుకున్నటువంటి వీళ్ళను జీవనం గడుపుతుంటే అమ్మాయి వాళ్ళ తరపున కుటుంబ సభ్యులు వాళ్ళ అన్న నవీను, వంశీ, వాళ్ళ నాయనమ్మ బుచ్చమ్మ, ఆ బుచ్చమ్మ అంటే వాళ్ళ నాయనమ్మకు కులం అంటే చాలా మహా పిచ్చంట, క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఎక్కువ ఉందంట ఆమెకు. అయితే మనం సమాజంలో మన పరువు అయింది, కులం తక్కువని పెళ్లి చేసుకున్నది, మనం సమాజంలో తలెత్తుకొని ఎలా తిరగలం అని చెప్పి వాడిని ఎన్ని రోజులున్నా వాడిని సంపదనే నాకు సాటిస్ఫాక్షన్ అని చెప్పి అతని మనవలను రెచ్చగొట్టడం వల్లనే వీళ్ళు ఎవరు మాల బంటి కృష్ణకు గతంలో ఫ్రెండ్గా ఉన్నటువంటి బైరి మహేష్ను మళ్ళీ వాళ్ళు అమ్మాయి కుటుంబ సభ్యులు అతనితో కలిసి మాట్లాడి ఎలాగైనా బంటి కృష్ణను చంపాలి, మా పరువు అయిందని చెప్పి బైరి మహేష్ను రంగంలో దింపి అతనితో స్నేహం చేయించి రియల్ ఎస్టేట్ పనులు కూడా చేయించి వ్యాపారం చేయించి అతను నమ్మబలికింది వాళ్ళని కుట్ర చేసిండ్రు. దానివలన గత నెల జనవరి 22వ తేదీన బైరి మహేష్ ద్వారా ఎక్కడో సుదూర ప్రాంతాల్లో తీసుకుపోయి అతనితో మాట కలుపుకుంటూ టైంపాస్ చేసి రాత్రి పూట వాళ్ళ యొక్క టాయిలెట్ వస్తుందని చెప్పి బైరి మహేష్ బంటి కృష్ణ చెప్పి పక్కకు పోయి వాళ్ళకి ఫోన్ చేయించి అమ్మాయి వాళ్ళ బ్రదర్స్కి ఫోన్ చేసి పిలిపించడం జరిగింది. తక్షణం వచ్చిన తర్వాత మాల బంటి కృష్ణను ఎవరైతే బైరి మహేష్ ఉన్నాడో ఆ బైరి మహేష్ అతని స్కూటీ మీద ఉన్నటువంటి బంటి కృష్ణను మెడకు చేసి పట్టుకొని రాండి అని చెప్పి వాళ్ళ అమ్మాయి వాళ్ళ భార్గవి వాళ్ళ బ్రదర్స్ని పిలిపించి అతని తొక్కేసి గొంతు మీద కాలు పెట్టి బాగా గొంతును అంతా ఫ్రాక్చర్ చేసిండ్రు. ఎక్కడ పడితే అక్కడ పిడిగుద్దులు గుద్ది అతన్ని చంపేసి ఘోరంగా చంపినట్టు దాదాపు అంటే ఒక 5 మంది కలిసిండ్రు. చంపేసి అతని గోంజంలో మూట కట్టి మళ్ళీ ఇక్కడ సూర్యాపేటకు తర్వాత అదేవిధంగా నల్గొండ తిప్పి ఎక్కడ శవాన్ని వేయాలని చెప్పి అక్కడ తిప్పించారు. మనం అంటేనే వాళ్ళు భయపడాలి. మనం ఒకసారి కులాంతర వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళు భయపడాలి, భయం పుట్టించాలని చెప్పి శవాన్ని మళ్ళీ అక్కడనే వేయాలి, మనమే వెల్లులోకి రావాలని చెప్పి అక్కడ తీసుకుపోయి మళ్ళీ సూర్యాపేటల్ని అక్కడ పిల్లమరి కాడ ఎక్కడ ఉంటే శవాన్ని అక్కడ పడవేయడం జరిగింది. అదేవిధంగా మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? మొత్తానికి కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి ఇలాంటి జంటలకు రక్షణ కల్పించాలి, ఆ కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలి. అదేవిధంగా ఎవరైతే హత్యలో పాల్గొన్నారో 7 మంది పాల్గొని అలా కులాంతర వివాహం చేసుకున్న మాలబండిని హత్య చేశారో వాళ్ళు తక్షణమే శిక్ష విధించే విధంగా ఇలాంటి కేసులను నిందితులకు శిక్ష పడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి 90 రోజులలో వాళ్ళ శిక్ష పడే విధంగా విధించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇది మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా సూర్యాపేటలో జరిగినటువంటి దాడిని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దళిత వర్గాలు కూడా అన్నిటి కూడా ఖండిస్తున్నాయి. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే కులాంతర వివాహాన్ని అడ్డుకొని చేసినటువంటి వ్యక్తులను ఖచ్చితంగా శిక్షించాలి. అదేవిధంగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి ప్రభుత్వం వారిపైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది.